వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అమెరికా వస్తువులపై 55% సుంకాల తగ్గింపు వెల్లడించిన ఓ జాతీయ మీడియా. మెగా డిఎస్సిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన, మరో 10 రోజుల్లోనే నోటిఫికేషన్. రంజాన్కు బీజేపీ స్పెషల్ గిఫ్ట్, అధికారికంగా ప్రారంభించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం, టాలీవుడ్ స్టార్లకు బిగుస్తున్న ఉచ్చు. అమెరికా వస్తువులపై 55% సుంకాలు తగ్గించడానికి భారత్ సిద్ధమైనట్లు ఓ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్న దేశాలపై తాము కూడా అదే రీతిలో పన్నులు విధిస్తామని, అవి ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయని ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భారత్ అగ్రరాజ్యంతో చర్చలు జరిపి సుంకాల తగ్గింపునకు చర్యలు తీసుకుంది. ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్కూళ్ల ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతోనే డిఎస్సి భర్తీ చేస్తాం, 2027 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతాం, అమరావతి ఓ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, ప్రపంచంలోనే బెస్ట్ మోడల్గా అమరావతిని అభివృద్ధి చేస్తాం అని ఆయన పేర్కొన్నారు. మే నెలలో విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 15,000 చొప్పున ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి అందిస్తామన్నారు. పాఠశాలలు తెరిచేలోగానే అకౌంట్లలో డబ్బులు వేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం, 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. రంజాన్ వేళ బీజేపీ మైనారిటీ మోర్చా సౌగాత్ ఈ మోదీ పేరిట ప్రత్యేక క్యాంపెయిన్ ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండుగ కిట్లు పంపిణీ చేయనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ కిట్లలో పురుషులు, మహిళల కోసం కొత్త వస్త్రాలు, సేమియా, ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ తదితర పండుగకు అవసరమైన సరుకులు ఉంటాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. అలాగే సినీ నటులు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్లను గుర్తించారు. జింగిల్ రమ్మీ కోసం రానా, ప్రకాష్ రాజ్, A23కి విజయ్ దేవరకొండ, యోలో 247కి మంచులక్ష్మి, G-Twin కు నిధి అగర్వాల్, ఫెయిర్ ప్లే లైవ్ కోసం ప్రణీత, ఆంధ్ర 365 యాప్ను శ్యామల ప్రచారం చేసినట్లు గుర్తించారు. మరిన్ని వివరాలను సేకరించిన అనంతరం వీరిని విచారణకు పిలిచేందుకు సన్నాహాలు చేస్తా అన్నారు. మరొకవైపు బెట్టింగ్ యాప్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. మరొకవైపు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్ సచిన్లపై పంజాగుట్ట పిఎస్లో అర్జున్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని, వాళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ వల్ల తన స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిన్నవాళ్ళనే కాదు, పెద్ద యాడ్స్ చేసి కోట్లు సంపాదించే వారిని కూడా కేసులు నమోదు చేయాలని అర్జున్ కోరారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.